ఓవరాల్ గా కవిత కామెంట్స్ పై బీఆర్ఎస్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ గా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు చిట్ చాట్ లో కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు రూట్ మార్చారు. హరీష్ రావు, సంతోష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక 20 ఏళ్లు పార్టీలో పనిచేసిన తనను కనీసం వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం ఏంటన్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారం సంబంధించి ఫైనల్గా కవిత నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయడంతో ఈరోజు కవిత మీడియాతో మాట్లాడింది. కానీ నిన్నటి వరకు ఉన్న కవిత వాయిస్లో మాత్రం తన టార్గెట్ మారినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని చాలా సందర్భాల్లో చిట్చాట్లో ఒక ప్రధాన నాయకుడు, ఆ పార్టీ కీలక నాయకుడు అంటూ కూడా ప్రస్తావించిన కవిత ఈరోజు మీడియా సమావేశంలో కంక్లూజన్ ఇస్తుంది. ఇక ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా ఆమె ఈరోజు ఆరోపణ చేసే అవకాశం ఉందన్న అంచనాలు తలకిందులు చేస్తూ ఆమె ఈరోజు కేవలం ఒక హరీష్ రావు లేదంటే సంతోష్ రావు టార్గెట్గా మాత్రమే ఆమె ఆరోపణ చేసింది. ఈ విషయంలో కేటీఆర్ విషయంలో మాత్రం ఎక్కడ ఆమె స్పందించలేదు, ఆయనపై ఆరోపణ చేయలేదు. అంటే కవిత పూర్తిగా తన టార్గెట్ మార్చుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ లేదంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్స్గా ఎలాంటి కామెంట్ చేయలేదు. పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు పూర్తిగా హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే అవినీతికి ప్రధాన కారణం అంటూ కూడా ఆమె ఈరోజు కామెంట్ చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నడిపేది ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, ఇద్దరే చాలా అత్యంత కీలక పదవిలో వాళ్ళు ఉన్నారు. పార్టీలో ఏం జరిగినా వాళ్ళిద్దరే బాధ్యులు. కానీ వాళ్ళిద్దరిని ముట్టుకోకుండా కేవలం ఒక హరీష్ రావును, సంతోష్ రావును మాత్రమే టార్గెట్ చేసింది. కాళేశ్వరం విచారణ సంబంధించి, కాళేశ్వరం అవినీతికి సంబంధించిన అంశాల్లో కూడా పూర్తిగా ఇద్దరే బాధ్యులు, వీళ్ళే అక్రమాలు చేశారు, వీళ్ళే అవినీతి చేశారు, పూర్తిగా కేసీఆర్కి కేటీఆర్కి సంబంధం లేదనే అంశాన్ని పరోక్షంగా ఆమె ప్రస్తావించింది. ఇక రెండో విషయానికి వస్తే ఇప్పటివరకు కేసీఆర్పై ఆమె ఎలాంటి కామెంట్ చేయలేదు. కేసీఆర్ను జాగ్రత్త చూసుకోవాలంటూ కేటీఆర్ సలహాలు ఇచ్చింది. ఇంకా ఆయనతో పాటు రాజకీయాలు చేయడం నేర్చుకో అనే అంశాన్ని కూడా కేటీఆర్కి సలహాలు ఇచ్చింది. ఎందుకంటే పార్టీ మొత్తంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న హరీష్ రావుతో పోలిస్తే కేటీఆర్కి రాజకీయాలు రావు, ఇప్పటి నుంచైనా రాజకీయాలు చేయడం నేర్చుకో అనే విధంగా ఆమె సలహా ఇచ్చింది. అంటే కేటీఆర్ చాలా మంచి నాయకుడు, కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. దాదాపు 10 ఏళ్ళు అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా అంతా హరీష్ రావే, కేవలం సంతోష్ రావు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డారు. లేదంటే పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ కూడా కేవలం హరీష్ రావు మాత్రమే చేయగలుగుతాడు. కేటీఆర్ ఎలాంటి రాజకీయం, పాలిటిక్స్, హైడ్రామా చేయడంలో కూడా కేటీఆర్కి రావు అనే అంశాన్ని కూడా స్పష్టంగా ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది. ఈ విషయంలో కేటీఆర్ని కాపాడే ప్రయత్నం చేసింది. మరోసారి మొన్న మాట్లాడినా, ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడినా ఆమె ఎక్కడ తన తండ్రి, తన అన్నయ్యకు సంబంధం లేదు, పార్టీలో జరుగుతున్న పూర్తి అక్రమాలకు సంబంధించి కేవలం హరీష్ రావు, సంతోష్ రావు, ఇక కొంతమంది పేర్లు చెప్తూ ఎమ్మెల్యేలుగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏం చెప్పాడన్న అంశాన్ని కూడా ఆయన పేరు చెప్పింది. ఇక పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు కూడా ప్రస్తావించింది. కానీ మిగతా నాయకుల పేరు చెప్పలేదు, కానీ వాళ్ళ పేర్లు చెప్పనని కూడా చెప్పింది. కానీ ఈ విషయంలో పూర్తిగా ఈ ఇద్దరు నేతలు మాత్రమే తన టార్గెట్గా చేసుకుంది. ఆ తర్వాత మిగతా అంశాల విషయానికి వస్తే ఆమె ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం రాంగ్ స్ట్రాటజీ అనే ఒక చర్చ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆమె స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంపికైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇప్పటికే స్థానిక సంస్థల పదవీ కాలం మూసింది కాబట్టి బై ఎలక్షన్ వచ్చే అవకాశం లేదు. ఆమె పార్టీ పదవికి రాజీనామా చేసిన, ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీ పదవికి రాజీనామా చేసిన ఇబ్బంది లేకుండా. కానీ ఎమ్మెల్సీ పదవి విషయంలో మాత్రం ఆమె రాంగ్ స్ట్రాటజీ తీసుకుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి రాజకీయ సర్కిల్లో సాగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆమె ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి పార్టీ పైనో లేదంటే ప్రభుత్వం పైనో ఆరోపణలు చేయడానికి ఒక అవకాశం ఉండేది. ఆమె లీడర్గా ఎస్టాబ్లిష్ కావడానికి ఒక అవకాశంగా కూడా భావించవచ్చు. కానీ ఆమె ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉంది, అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమె ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే కనీసం బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదు. పోనీ ఆమె పదవి
రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉందంటే అది లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ పోటీపడి ఆ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. పార్టీకి నష్టం జరగడము లేదా ఆమె పదవి కూడా పోతుంది. కాబట్టి ఈ రెండు అంశాల్లో ఆమె తీసుకున్న నిర్ణయం రాంగ్ స్ట్రాటజీ అనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ప్రధానంగా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అంటే పార్టీ తీసుకున్న నిర్ణయం, పార్టీ సస్పెండ్ చేసింది, పార్టీ తనకు కనీసం నోటీస్ ఇవ్వలేదు, తన వివరణ తీసుకోకుండా అంటే ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ముందుగా షోకాజ్ ఇవ్వడము, తర్వాత వారి వివరణ విషయంలో కూడా సంతృప్తి చెందకపోతే అప్పుడు సస్పెండ్ చేయడం పార్టీ రాజకీయ పార్టీలో ఆనవాయితీ. కానీ బీఆర్ఎస్ పార్టీలో అది జరగలేదు అనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. తనకు కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, తన వివరణ తీసుకోకుండా తనను సస్పెండ్ చేశారనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించేది. అంటే తాను ఈ పార్టీ నుంచి తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తపరిచే విధంగా ఆమె మీడియా సమావేశంలో ఈరోజు ఆమె అభిప్రాయంతో ఈరోజు మాట్లాడిన మీడియా సమావేశం బట్టి రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు పెట్టుకుని పులి స్టాప్ పెట్టుకోవాలనుకున్న కవిత అయితే నేరుగా ఆ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్ చేసి ఆరోపణ చేసి ఉంటుంది. కానీ తను సస్పెండ్ చేసినప్పటికీ తనకెందుకు అవకాశం ఇవ్వలేదు, తనకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, తన వివరణను ఎందుకు తీసుకోలేకపోయింది పార్టీ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. ఇక దీనితో పాటు నేను ఏ పార్టీలోకి వెళ్ళను అనే అంశాన్ని కూడా ఈరోజు మీడియా సమావేశంలో ఆమె స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈరోజు కవిత ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ పార్టీలో చేరుతుంది, కొత్త పార్టీ పెడుతుందా అనే ఒక ఊహాగానాలు నిన్నటి వరకు భారీగా అందరూ అంచనా వేశారు. కానీ ఈరోజు మీడియా సమావేశంలో అలాంటిది ఏమీ లేదు, తాను ఏ రాజకీయ పార్టీలో చేరను, కేవలం జాగృతితోటే కార్యక్రమాలు చేసుకుంటున్న అంశాన్ని ఆమె ప్రస్తావించింది. కానీ కవిత ఇప్పుడు ఎవరిపై పోరాటం చేస్తుంది, ప్రభుత్వం పైన లేదా సొంత పార్టీ పైన అనే అంశాన్ని కూడా ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరను అంటే ఇదే ఎజెండా ఆమె దగ్గర ఉన్న తెలంగాణ జాగృతితోటే తాను కార్యక్రమాలు నిర్వహిస్తాను అనే ఒక సంకేతాన్ని ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ డోర్లు ఇంకా తెరిచి తనను ఆహ్వానిస్తారా లేదంటే తనను క్షమించే అవకాశం ఉందా అనే ఒక అంచనాతో కవిత ఉన్నట్టుగానే ఒక చర్చ అయితే కూడా సాగుతుంది. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వైపు చూడకపోతే బీఆర్ఎస్ పార్టీతో తనకు సంబంధం లేదు, ఇక కొత్త పార్టీ పెట్టుకోవాలనే ఒక నిర్ణయం ఆమె అంతర్గతంగా ఉంటే ఈరోజు మీడియా సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. ఒకవేళ ఈ వివాదానికి సంబంధించి ఇది తాత్కాలికంగానే ఆమెను భావిస్తుందా, తన తండ్రి ఆ పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఈ వివాదం పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది, అందుకే తన కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులపైన అంటే బంధువులపైన ఆమె ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈరోజు ఆరోపణ చేసింది. హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా వారి సొంత కుటుంబం కాదు, ఇతర బంధువులకు సంబంధించిన నాయకులు కాబట్టి సొంత కుటుంబం అయిన ఇటు తండ్రి అదేవిధంగా తన అన్న అయిన కేటీఆర్ని వాళ్ళ పేరు ప్రస్తావించకుండా వాళ్ళపై ఎలాంటి ఆరోపణ చేయకుండా కేవలం హరీష్ రావు సంతోష్ రావునే టార్గెట్ చేయడం వెనుక కవితకు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఈ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక భావనలో ఉంది. కాబట్టి ఆమె ఈరోజు చేసిన కామెంట్స్ సంబంధించి తాను ఏ పార్టీలో చేరను అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇది బీఆర్ఎస్ పార్టీలో తాత్కాలికంగా తనకు అవకాశం ఉందా అనే ఒక భావంతో ఆమె ఇలాంటి కామెంట్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ రాజకీయ పార్టీ కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ఆమె ఒకవేళ నిర్ణయం తీసుకుంటే తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండేది. కానీ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలు కానీ ఆమె ఆరోపణలు కానీ ఎక్కడ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేదు, ఇంకా ఆ పార్టీలో అవకాశం ఉంది, అది నా కుటుంబము, అది నా సొంత పార్టీ అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. కేవలం ఈరోజు పార్టీలోకి వచ్చి నేను పదవులు తీసుకోలేదు, ఉద్యమకాలం నుంచి నేను పార్టీకి పనిచేశాను, తనకు పార్టీ ఎందుకు వివరణ తీసుకోలేకపోయింది, తన వివరణ తీసుకున్న తర్వాత పార్టీ సస్పెండ్ చేస్తే నేను ఆహ్వానించేదాన్ని అనే ఒక అంశాన్ని కూడా ప్రస్తావించింది. కానీ కవిత నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకురాలుగానే మాట్లాడే అవకాశం ఉందనే అంశాన్ని మాత్రం మేమే ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఫైనల్గా తాను ఏ పార్టీలో చేరను అనే అంశాన్ని ఆమె చెప్పిన తీరు బట్టి చూస్తే తెలంగాణ జాగృతితోనే ఆమె కార్యక్రమాలు చేస్తుంది. ఫైనల్గా ఎన్నికలకు సమయం చాలా రోజులు ఉంది, దాదాపు 3 ఏళ్ల సమయం ఉంది సాధారణ ఎన్నికలకు. కానీ ఇప్పటికిప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీతో సమానంగా ప్యారలల్గా కార్యక్రమాలు చేస్తూ
ప్రజల్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇతర పార్టీలో చేరే ఎవరైనా పిలిస్తే ఆహ్వానిస్తే వెళ్తానని ఒకవేళ ప్రకటన చేసి ఉంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకోవడం, అక్కడ డోర్లు క్లోజ్ అయ్యాయనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా భావించవచ్చు. కానీ అట్లాంటి కామెంట్స్ ఎక్కడ ఆమె చేయలేదు కాబట్టి కవిత ఇంకా ఆప్షన్ ఉందనే ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఇంకా తనకు ఆప్షన్ ఉందనే ఒక భావనలో ఉందనే ఒక అంచనాతోనే ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన బట్టి రాజకీయ విశ్లేషకు అంచనా వేస్తుందని చెప్పారు. కవిత ఓవరాల్గా ఈ 5-6 అంశాలపైన ఒక క్లారిటీ ఇవ్వకుండానే ఈరోజు కంక్లూజన్ చేసింది. సొంత కుటుంబ సభ్యులు వేరు, ఇతర బంధువులు వేరు, తనకు రాజకీయంగా అవకాశం ఉంది, నా సొంత పార్టీ, నేను కష్టపడి పనిచేశాననే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇది ఆమె మీడియా సమావేశంలో ఈరోజు రాజకీయంగా ఆమె ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కొత్త పార్టీ పెట్టే అవకాశం లేనట్టుగా పరోక్షంగా ఆమె ఒక సంకేతం ఇచ్చా అని చెప్పొచ్చు.